హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గాయత్రి ఎంతకీ గుడికి రాకపోవడంతో ఇక మహా, చక్రి అందరూ కూడా గాయత్రి ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి గాయత్రి గాయత్రి అని పిలుస్తూ ఉంటారు. ఇంతలోనే గాయత్రి బయటికి వస్తుంది. ఇక అది చూసిన మహాలక్ష్మి, పద గాయత్రి, వెంటనే మనం గుడికి వెళ్దాం, మాధవ్‌తో నీ పెళ్లి జరిపిస్తాను పద అని చెప్పడంతో ఇక గాయత్రి వెంటనే మహా చెయ్యిని పక్కకి నెట్టేస్తుంది. చూడు, నువ్వు రమ్మనగానే నేను గుడికి రావాలా? మీ పెద్దిని పెళ్లి చేసుకోవాలా? నాకీ పెళ్లి ఇష్టం లేదు అని గాయత్రి అనగానే ఇక ఆ మాటలు విన్న మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఏంటి గాయత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా పెద్దిని పెళ్లి చేసుకుంటాను, నేను గుడికి వస్తాను, ఎవరు ఆపినా ఈ పెళ్ళు ఆగదు అని నువ్వే చెప్పావు కదా, మరి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు గాయత్రి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను పెద్దిని ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోను, ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి అని గాయత్రి అనగానే ఆ మాటలు విన్న మహాకి చాలా కోపం వస్తుంది. వెంటనే గాయత్రి చెంప పగలగొడుతుంది. చూడు, ఇది పిల్లలాడుకునే ఆట అనుకున్నావా? అంటే నువ్వు పెద్దిని ప్రేమించడం మోసం, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం మోసం. ఇదంతా కావాలని నువ్వు పెద్దిని ఆట పట్టించడం కోసం ఇలా చేస్తున్నావు. చూడు, ఇంకొకసారి ఇలా చేశావంటే నువ్వు నాకంటే పెద్దదానివని చూడకుండా నీ ప్రాణాలు తీసేస్తాను. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు. కొద్ది రోజుల్లో నేను పెద్దికి మరో అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించి పెద్ది జీవితాన్ని సంతోషంగా ఉండేలా నేను చేస్తాను అని మహాలక్ష్మి ఇక గాయత్రితో చెప్పి గాయత్రికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న గాయత్రి లోపలికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. మహాలక్ష్మి, నేను కావాలని బావని దూరం చేసుకోవడం లేదు, నేను బావని పెళ్లి చేసుకుంటానని చెప్తే మా అమ్మ చనిపోతానని చెప్పింది, అందుకే ఇలా చెప్పవలసి వచ్చింది. కానీ నేను బావని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పి గాయత్రి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మాధవ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే అది గమనించిన నారాయణ మాధవ్ దగ్గరికి వెళ్ళి, ఒరే, నీ బాధ మర్చిపోవాలంటే ఇది తాగరా అని చెప్పి ఇక మాధవ్కి ఒకటి తాగిస్తాడు. దాంతో మాధవ్ చాలా బాధపడుతూ తన మనసులో ఉన్న బాధని మొత్తం బయటికి చెప్తూ ఉంటాడు. నానా, నేను గాయత్రిని మనస్ఫూర్తిగా ప్రేమించాను నానా, నేను పెళ్ళంటూ చేసుకుంటే గాయత్రినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. గాయత్రి ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుంది, నేను గాయత్రిని చూస్తానా అని చెప్పి ప్రతిక్షణం గాయత్రి కోసమే ఆలోచించేవాణ్ణి. తను నా జీవితంలో ఉంటే నేను ఎంతో గొప్పవాణ్ణి అనుకునేవాణ్ణి. కానీ గాయత్రి ఇలా నన్ను మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు నానా అని చెప్పి ఇక పెద్ది బాధపడుతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి మాధవ్, పెద్ది ఇలా బాధపడుతున్నాడు, గాయత్రి మాత్రం పెద్ది గురించి ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. లేదు, ఎలాగైనా గాయత్రిని మరిపించాలంటే పెద్దికి పెళ్లి జరిపించాలి, అలా అయితేనే గాయత్రిని మర్చిపోతాడు అని చెప్పి మహా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఒకరోజు మహాలక్ష్మి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఇక మహాను చూసిన తన ఫ్రెండ్, ఏంటే ఎప్పుడు లేంది ఇక్కడికొచ్చావు అనగానే అప్పుడు మహాలక్ష్మి, చూడవే, మీ అక్కయ్యకి పెళ్లి కాలేదని మీరు ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు కదా, అందుకే ఒక సంబంధాన్ని తీసుకొచ్చాను, మీ అక్కని వాళ్ళకి ఇచ్చి పెళ్లి జరిపిస్తావా అనగానే అప్పుడు ఆవిడ, చెప్పవే ఎవరతను అనేసరికి అప్పుడు మహా, అదేనే, నేను పెళ్లి చేసుకున్న చక్రి ఉన్నాడే, వాళ్ళ అన్నయ్య మాధవ, అతను చాలా మంచివాడు, ఆర్కిటెక్ట్ పని చేస్తున్నాడు. చూడు, అతడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, అందుకే మీ అక్కని ఇచ్చి పెద్దికి పెళ్లి జరిపిస్తే మీ అక్క జీవితం చాలా సంతోషంగా ఉంటుంది, అతను చాలా మంచివాడు అని మహాలక్ష్మి చెప్పగానే ఇక తన ఫ్రెండ్, సరేనే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు మంచి అబ్బాయి అని చెప్తున్నావు కదా, నీ మాట మీద నాకు గౌరవం ఉంది, నేను వెంటనే మా అమ్మా నాన్నలతో మాట్లాడి మా అక్కని అతనికిచ్చి పెళ్లి జరిపిస్తాను అని చెప్పగానే ఇక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళి కేశవ, కన్నా, చక్రికి ఈ విషయం గురించి చెప్తుంది. దాంతో వాళ్ళందరూ కూడా
చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మాధవ మాత్రం, చూడమ్మా, ఇప్పటికే గాయత్రి విషయంలో నేను మోసపోయాను. ఇక నేను పెళ్లి చేసుకోను. నా తమ్ముళ్ళ కోసం ఇలాగే ఉంటాను అని మాధవ చెప్పగానే అప్పుడు మహాలక్ష్మి మాత్రం, చూడు పెద్ది, ఏదో గాయత్రి నిన్ను మోసం చేసిందని నీకు జీవితమే లేదనుకుంటున్నావా? చూడు, గాయత్రికి బుద్ధి చెప్పాలంటే నువ్వు మరో అమ్మాయి మెడలో తాళి కట్టాలి. నువ్వు వేరే పెళ్లి చేసుకొని గాయత్రికి బుద్ధి చెప్పాలి. ప్లీజ్ పెద్ది, నేను చెప్పేది విను. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మహా అనగానే అప్పుడు పెద్ది, సరేనమ్మా, నీ ఇష్టం అని అంటాడు. ఇలా కొద్ది రోజులైన తర్వాత మహా ఫ్రెండ్ ఇక తనకి ఫోన్ చేసి, చూడవే, మా అమ్మా నాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. వెంటనే రేపు గుడిలో పెళ్లి జరిపిద్దాం అనేసరికి అప్పుడు మహా చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరేనే, రేపు ఉదయం నేను పెద్దిని తీసుకొని గుడికి వస్తాను, మీరు అక్కడికి రండి అని చెప్పగానే ఇక తన ఫ్రెండ్ సరేనే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మహాలక్ష్మి వెంటనే చక్రి, కేశవ, కన్నా, పెద్దితో, చూడండి, రేపు పెద్ది పెళ్లి గుడిలో గ్రాండ్గా జరగబోతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కని తనకిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారట. అందుకే రేపు గుడికి వెళ్ళి అందరం పెద్ది పెళ్లి జరిపిద్దాం అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే ఒకతను గాయత్రిని పక్కన చూసి, అమ్మ గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు గాయత్రి, అదే అంకుల్, అలా గుడికి వెళ్ళదామని వెళ్తున్నాను అనేసరికి ఇక వెంటనే అతను, చూడమ్మా, నీకొక విషయం గురించి చెప్తాను, బాధపడవు కదా అనేసరికి అప్పుడు గాయత్రి, చెప్పండి అంకుల్, ఏ విషయం గురించి అనేసరికి ఇక అతను, చూడమ్మా, అదే మీ బావ మాధవ ఉన్నాడే, అతనికి రేపు గుడిలో పెళ్లి జరగబోతుంది. ఈ విషయం నీకు తెలుసా అనేసరికి ఇక గాయత్రి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటంకుల్, ఏం మాట్లాడుతున్నారు? మా బావకి పెళ్లి జరగడమేంటి అనగానే అప్పుడు అతను, అవునమ్మా, నువ్వు మీ బావని పెళ్లి చేసుకోమంటే ఇష్టం లేదని చెప్పావంట కదా, అందుకే ఆ ఇంట్లో వాళ్ళు మరి మాధవకి వేరే సంబంధం చూసి వేరే అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నారు. రేపు గుడిలో పెళ్లి జరగబోతుంది అని చెప్పగానే ఇక గాయత్రి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక వెంటనే తన ఇంటికి వెళ్ళి గదిలో ఒంటరిగా కూర్చొని మాధవ్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. బావా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. కానీ మా అమ్మ వల్ల నేను నిన్ను వదులుకోవాల్సొచ్చింది. కానీ బావా, నువ్వు నన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని తెలిస్తే నేను అసలు ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి బావా అని చెప్పి ఇక గాయత్రి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. గుడిలో పెద్దికి పెళ్లి జరిపించాలనుకుంటారు. ఇక అది చూసిన పెద్ది చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి, ఏంటి పెద్ది, ఎందుకు బాధపడుతున్నావు? గాయత్రి గురించి ఆలోచిస్తున్నావా? చూడు పెద్ది, నీ గురించి గాయత్రి ఆలోచించలేదు. నువ్వు గాయత్రిని మర్చిపోయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. చూడు, నువ్వు ఇలాగే చాలా బాధపడుతున్నట్టు ఉంటే ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ప్లీజ్ పెద్ది, నా కోసం కొంచెం నవ్వు. చూడు, ఇప్పుడు నువ్వు నవ్వుకుతుంటూ ఉంటే నీ జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న మాధవ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన చక్రి అందరూ కూడా, అన్నయ్య, నువ్వు బాధపడొద్దు. ఆ గాయత్రికి బుద్ధి రావాలి అంటే నువ్వు వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాలి. అప్పుడే ఆ గాయత్రికి, ఆ తాయారికి బుద్ధి వస్తుంది అని చెప్పి ఇక అందరూ కూడా మాధవని బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇంతలోనే తన ఫ్రెండ్ అందరూ కూడా అమ్మాయిని తీసుకొని గుడికి వస్తారు. ఇక గుడిలో మాధవ్కి ఆ అమ్మాయికి చాలా సంతోషంగా పెళ్లి జరిపిస్తారు. ఇక ఆ అమ్మాయి కూడా మాధవ్తో చాలా సంతోషంగా కలిసిపోతూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి, మా పెద్ది, నిన్ను ఆ అమ్మాయి కూడా చాలా సంతోషంగా చూసుకుంటుంది. ఇక నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు. ముఖ్యంగా ఆ గాయత్రి గురించి అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పి ఇక మహాలక్ష్మి అందరినీ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే మాధవ్కి గాయత్రి ఎదురుపడుతుంది. ఇక మాధవ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చూసిన గాయత్రి
ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక తన మనసులో, బావా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను. కానీ నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇక గాయత్రి అనుకుంటూ ఉంటుంది. మాధవ్ని మోసం చేసిన గాయత్రి చెంప పగలగొట్టి మాధవ్కి వేరే పెళ్లి జరిపించిన మహాలక్ష్మి. షాక్లో గాయత్రి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.